హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి 3 months నుంచి 5 months పిల్లల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12-1 గంట దాకా ఈ సంత జరుగుతుందన్న. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్లో. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ సంత ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 12-1 గంట దాకా జరుగుతుంది ఈ సంత. ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి వచ్చి 40 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి మనకి 110 కిలోమీటర్లు వస్తుందా ఈ సంత. చాలామంది అదే అడుగుతున్నారు. ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది, ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాకు మార్చారు కదా. కాబట్టి మనకి తిరుపతి జిల్లా అనగానే తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది నెల్లూరు దగ్గర నుంచి కరెక్ట్గా మనకి సంతకి 40 కిలోమీటర్లు వస్తుంది. గూడూరు టౌన్కి అయితే 35 కిలోమీటర్లు వస్తుంది. టౌన్ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుందన్న ఈ సంత. ఇది వరగల్ రోడ్డు. ఈ మార్కెట్ మనకి గూడూరు సంత నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్న. ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి 3 months నుంచి 5 months పిల్లల రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం బ్రదర్. హాయ్ బ్రదర్, మనకు వచ్చేసి 3 months నుంచి 5 months పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. కొనుగోలు ఎలా జరిగిందో కూడా చూపిస్తాను బ్రదర్. అమ్మేశారా? అవి ఉన్నాయి, అన్నీ అమ్మేశారా? ఇవే ఉండేదా? ఎన్ని పిల్లలు ఉన్నాయి కదా? నాకు రాకపోయా, మనం రేపు వారం వస్తాం అని రాండి, మనం ఏం చేద్దాం. రేపు వారం వస్తాలే, రేపు వారం ఖచ్చితంగా వేపిస్తా. ఎన్ని 20 పిల్లలు అయ్యి ఏం చెప్తున్నావు అన్న? జత కట్ట మీద 12,600. ఎన్ని పిల్లలు? 20 పిల్లలు అన్న. ఇవి వచ్చేసి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి 3 months 4 months రెండు కలిపి ఉన్నాయన్న. 3 months పిల్లలే ఎక్కువ ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 12,600గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇవి మొత్తం 20 పిల్లలు ఉన్నాయంట. జత ప్రైజ్ వచ్చేసి మనకి 12,600గా చెప్పాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. మనకి ఎవరికైనా కావాలంటే 3 months పిల్లలు బ్రదర్. ఇవి 3 months 4 months పిల్లలు. ఇవి రేటు 12,600గా చెప్పారు. ఇక్కడ కొనుగోలు జరిగినవి కూడా చూపిస్తాను బ్రదర్. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, ఇవి కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చి మనకి 3 months 4 months రెండు కలిపి ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి 3 months ఉన్నాయి. ఇక్కడ కనిపించే కొమ్ములు ఉన్నాయి కదా దగ్గర, ఆ కొమ్ము వచ్చిన పిల్లలు మనకి 4 months పిల్లలు. ఈ కొమ్ము కనిపించే పిల్లలు మనకి 4 months పిల్లలు వస్తాయి బ్రదర్. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు, ఎన్ని పిల్లలు ఉన్నాయని బ్రదర్తో మాట్లాడిస్తాను. మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 11-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. మనకి 3 months ఉన్నాయి, రెండు కలిపి ఉన్నాయి. ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడిస్తాను ఒకసారి. మనకి లైవ్ వెయిట్ చెప్పాను కదా బ్రదర్, 11 నుంచి 12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది బ్రదర్. అన్నీ అమ్మేశారా? 30 ఉన్నాయా? ఏం చెప్తాను కట్ట మీద? 13,000 చెప్తాను. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 30 పిల్లలు ఉన్నాయంట. జత ప్రైజ్ వచ్చేసి 13,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం. 3 months 4 months రెండు కలిపి ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 11-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్నా మనకి. జత ప్రైజ్ వచ్చేసి 13,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. అయిపోయినాయా? ఎన్ని పిల్లలా? ఇక్కడ వచ్చేసి మనకి కట్ట కొనుగోలు జరిగిందన్న. ఎలా కొనుగోలు జరిగింది అనేది చూపిస్తాను. ఇలా మన కొనుగోలు అయిపోయిన తర్వాత ఇలా ముద్రలు వేస్తారన్న. ఇలా రంగులు గుర్తు కోసం కొనుగోలు అయిపోయాయని మనకు అర్థం. ఇలా రంగులు వేసారంటే మనకి ఇవి కొనుగోలు జరిగాయని అర్థం. కాబట్టి రంగులు వేసుండే వాటిని మనం కొనుగోలు అయిపోయాయని అర్థం చేసుకోవచ్చు. ఇవి ఎలా కొన్నారు ఏంటంటే నేను బ్రదర్తో మాట్లాడిస్తాను. ఎవరు ఈ పిల్లలు? సరే, ముందు ఈ పిల్లలు డీటెయిల్స్ మాట్లాడదాం, తర్వాత రేట్ మాట్లాడదాం. ఇవి అయితే మనకి 4 months పిల్లలు కనిపిస్తున్నాయి కదా బ్రదర్. ఇవి అన్ని కొమ్ము వచ్చిన పిల్లలు. ఇవి 4 months పిల్లలు. ఇవి మనకి 4 months పిల్లలు బ్రదర్. కనిపించేవి మొత్తం కొమ్ము వచ్చిన పిల్లలు. ఇవి 4 months పిల్లలు ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ ఎలా కొన్నారు ఒకసారి సార్ వాళ్ళు కొన్నారు. సార్ వాళ్ళతోనే మాట్లాడిస్తాను. ఎంత కొన్నారో ఏందో చూపిస్తాను బ్రదర్. ఇవి జత ప్రైజ్ ఎలా కొన్నారో ఏందనేది. అన్న మీరు కొన్నారా? ఇవి వాళ్ళు కొన్నారా? ఎంతగా కొనుగోలు? 12,000. ఎన్ని పిల్లలు మొత్తం? 15 పిల్లల. ఇవి వచ్చేసి మొత్తం మనకు వచ్చి 15 పిల్లలు ఉంటాయి బ్రదర్. ఇవి మనకి నెల్లూరు జుడిపి కాదు, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఎర్రవి అన్నీ కలిసి ఉన్నాయి. నెల్లూరు జుడిపి అయితే కాదు. ఇవి జత ప్రైజ్ వచ్చి 12,000 కొన్నారంట.
మొత్తం 15 పిల్లలు. ఇవి మనకి నెల్లూరు జుడిపి కలవు బ్రదర్, ఎందుకంటే ఎర్రయి అన్ని కలిసి ఉన్నాయి, రంగులు ఉన్నాయి కాబట్టి ఆ రేటుకి వచ్చాయి. మనకి 4 months పిల్లలు అయితే ఆ రేటుకి రావు, కానీ ఇవి రంగులు కలిసాయి కాబట్టి మనకి ఈ రేటుకి 12,000 అనేది 6,000 రూపాయలు అనేది మనకి పడింది బ్రదర్. ఇవి 4 months పిల్లలు, అన్ని కొమ్ము వచ్చిన పిల్లలే, కానీ మనకి ఇలా రంగులు వచ్చాయి. రంగులు రావడం వల్ల మనకి ఆ రేటుకి పిల్ల 6,000కి వచ్చింది. ఇలా రంగులు ఉంటే ఆ రేటుకి రావు బ్రదర్. ఇవి వచ్చి మనకి ఏ రేటు చెప్తున్నారో మీకు చూపిస్తాయి. ఈ పిల్లలు మనకు 12,000కి వచ్చాయంటే ఈ రంగులు ఎర్రవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నెల్లూరు జుడిపి పిల్లలు కాదు. హోటల్లో నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి ఇలా వస్తాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి ఆ పిల్లలకి ఈ పిల్లలకి తేడా చూడండి బ్రదర్. అయిపోయినాయా ఏ బాబాయ్, ఏం చెప్తున్నావా? 12,800. సరేలే. ఇవి వచ్చేసి 12,800 కొన్నారంట. లేదు, నేను యూట్యూబ్ ఛానల్. ఇవి వచ్చేసి మనకి 12,800 కొన్నారంట. ఇవి కూడా వచ్చి మనకి 4 months 3 months రెండు కలిపి ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చి 12,000, అవి వచ్చి 12,800 బ్రదర్. కాబట్టి ఆ పిల్లలకి ఈ పిల్లలకి తేడా ఏంటంటే ఖచ్చితంగా నెల్లూరు జుడిపి పిల్లల రేట్ ఎక్కువ ఉంటుంది. ఇవి వచ్చి మనకు రంగులు ఉన్నాయి కాబట్టి పిల్లలు 6,000తో వచ్చింది బ్రదర్. ఓకే బ్రదర్, మిగతా అవి కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు అన్నా పిల్లపడుందన్నా పిల్లపడుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం. ముందు వీటి వయసు ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తుందో చూద్దాం బ్రదర్. ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది నేను మాట్లాడిస్తాను. ముందు వీటికి మన లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, ఎంత వీటి వయసు ఏజ్ ఎంత అనేది నేను మాట్లాడదాం ముందు, తర్వాత రేట్ చెప్పిస్తాను. మొత్తం వచ్చేసి మనకి 3 months వస్తాయి, 4 months వస్తాయి బ్రదర్. ఈ ముందు తోడలో వచ్చేసి మనకి 3 months పిల్లలు వస్తాయి. ఈ ముందు కనిపించే పిల్లలు వచ్చి మనకి 3 months పిల్లలు వస్తాయి. వెనకాల వచ్చేసి మనకి 4 months పిల్లలు వస్తాయి బ్రదర్. ఇలా కొమ్ము కొట్టిన పిల్లలు మనకి 4 months పిల్లలు వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో నేను బ్రదర్తో మాట్లాడిస్తాను. మనకి ఇది లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12-13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే ముందు మనకి 11-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి వచ్చి మనకి వెనక తాడు వచ్చేసి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడిస్తాను. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 30 పిల్లలు. ఏం చెప్తాను? 26 పిల్లలు. ఏం చెప్తున్నావా? 15,500. మొత్తం టోటల్ వచ్చేసి 30 పిల్లలు ఉన్నాయంట బ్రదర్. ఇవి జత ప్రైజ్ 15,500గా చెప్తున్నారు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇవి మనకి 4 months పిల్లలు ఉన్నాయి, 3 months పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ 15,500గా చెప్పారు. అది ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక కట్ట బేరం కొనుగోలు జరిగింది. ఇవి ఎలా జరిగాయి ఏంటి అనేది బ్రదర్తో మాట్లాడిస్తాను. అమ్మేశారా? ఎన్ని పిల్లలు అయ్యా? 30. ఎట్టమ్మా? నువ్వు కానీ స్వామి, ఎందుకో నేను ఆన్ చేసేవన్నా. వచ్చేవాళ్ళు 6,000 నుంచి కొనండి. చెప్పు 6,000 రూపాయలకి లెక్కన ఇచ్చేసినాము అన్న. ఇది మన సంతలో ఎవరైనా వచ్చినా ఇతను కనిపిస్తాడు, ఇతని దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు పిల్ల, 6,000 రూపాయలు. జత 6,000కి ఇచ్చారా? అది ఎవరు నమ్మరు. ఈ పిల్లలు 6,000కి ఇచ్చినంటే ఎవరు నమ్మరు అన్న. ఇతను తమాష పడుతున్నాడు. మొత్తం వచ్చేసి 30 పిల్లలా? తీస్తా ఉండు, ఒక్క నిమిషం ఉండు. మొత్తం తీస్తా అన్న. జోక్గా మాట్లాడుకున్నాం, ఉన్న విషయం మాట్లాడదాం. ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత చెప్పారని చూపిద్దాం. ఇవి కొనుగోలు జరిగాయి. ఇలా మనకి కొనుగోలు జరిగిన తర్వాత ఇలా గుర్తులు వేసుకుంటారు. ఇలా గుర్తులు వేస్తే మనకి అమ్మకం జరిగిందని అర్థం. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. మనకి 3 months పిల్లలు 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఈ 3 months పిల్లలు. ఇవి ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత అనేది బ్రదర్తో మాట్లాడాలి. ఇందాక ఏదో జోక్గా మాట్లాడాం బ్రదర్. చెప్పమా, ఎన్ని పిల్లలు మాట్లాడు? 21. ఎట్టకున్నారా? ఎట్టన్నా? 9,600. నష్టం 10,000 అయితే నష్టము. అవునా? ఇచ్చేయాలనేసి సేల్ చేయాలని ఇచ్చి.
ఇవి వచ్చేసి మనకి మొత్తం ఎన్ని పిల్లలు 21 పిల్ల. మనకి జత ప్రైజ్ వచ్చేసి 9,500కి ఇచ్చారంట. ఈ మనకి 3 months పిల్లలు లైవ్ ప్రకారం 25,000 కూడా పోయింది. లాస్ వచ్చావా? 25,000 లాస్ కూడా పోయారంట బ్రదర్ చెప్పారు. రైతు లాస్ పోయా అని చెప్పాడు. ఇవి వచ్చేసి మనకి 9,500కి ఇచ్చానని చెప్పాడు. ఈ 3 months పిల్లలు లైవ్ వెయిట్ ప్రకారం 10-11 కిలో లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి వచ్చేసి మనకి 9,500కి ఇచ్చానని చెప్పారు. ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ కొనుగోలు జరుగుందన్న. ఇవి ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వెయిట్ వస్తుందో ముందు మాట్లాడుకున్నాం, తర్వాత ఎలా కొన్నారో బ్రదర్తో మాట్లాడిస్తాను. ఇవి మొత్తం వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు అనేది బ్రదర్తో మాట్లాడిస్తాం. ముందు లైవ్ వెయిట్ ప్రకారం మనకి ఇటు వయసు ఏజ్ ఎంత అనేది చూద్దాం. ఇవి 2 తాళ్ళు కొన్నారని చెప్తున్నారు బ్రదరు. ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 months పిల్లలు ఉన్నాయి, 3 months పిల్లలు 2 మిక్స్ ఉన్నాయి బ్రదర్. ఇవి మనకి 3 months పిల్లలు ఉన్నాయి, 4 months పిల్లలు 2 కలిపి ఉన్నాయి. మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత కొన్నారో చూద్దాం. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12-13 కిలోలే ఉంటాయి బ్రదర్. నాకు తెలిసి 12 కిలోలే వస్తుంది. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే 12 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది. ఇవి జత ప్రైజ్ ఎలా కొన్నారో చూపిద్దాం. 4 months 3 months 2 కలిపి ఉన్నాయి బ్రదర్, కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి మనకి 3 months పిల్లలు ఉన్నాయి, 4 months పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 12 కిలోలు వస్తుంది బ్రదర్ యావరేజ్ మీద. ఇక్కడ వచ్చేసి మన 13 కిలోలు 14 కిలోలు వచ్చేటి పెద్దవి ఉన్నాయి. అక్కడ వచ్చేసి మనకి 10 కిలోలు ఉండేవి కూడా ఉన్నాయి. యావరేజ్ మీద 12 కిలోలు లైవ్ వెయిట్ తక్కువ బ్రదర్. ఇవి జత ప్రైజ్ ఎలా కొన్నారో బాబాయ్ అడగదు. మీరే కొన్నారన్నా మేపుకోవడానికి? ఎన్ని పిల్లలు బాబాయ్? మొత్తం ఎన్ని పిల్లలు కొన్నారా? అంటే 2 బ్యాచ్లుగా కొన్నారు. ఇవి అవి 16 ఆతాడు 16 పిల్లలు ఎట్ట కొన్నారు? 16 పిల్లలు ఎట్ట కొన్నారు? సగుట్ని అయితే ఎన్ని పడ్డాయి? మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు? ఈ కనిపించే పిల్లలు 12,200. ఈ తాడు 10,300. ఈ తాడు ఇవి ఈ తాడు అంతా ఒకే తాడు. అది ఈ వేరే ఆటయా? మీరు కొనింది ఆ తాడు ఈ తాడు కొన్నారు. ఓకే ఓకే. ఈ 12,200 అవి 10,300 పడ్డాయి. ఓకే ఓకే బ్రదర్. మేపుకోవడానికేనా? ఓకే ఓకే బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 12,600తో పడ్డాయి. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఆ వెనక తాడు వేరే వాళ్ళు కొన్నారంట, వాళ్ళు లేరు బ్రదర్. వాళ్ళు చూపించి మాట్లాడతామంటే. ఓకే బ్రదర్. నెక్స్ట్ మేకల వీడియో తీయాలి కాబట్టి ఈ వారం ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాం బ్రదర్. పిల్లలు అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని సేల్ అవ్వలేదు. మనకి 3 months పిల్లలు పెద్ద పిల్లలు అయితే కొన్ని అమ్మాయి, 3 months పిల్లలు కూడా 4 months పిల్లలు కొన్ని కొనుగోలు జరిగాయి. ఓకే బ్రదర్. మేకల వీడియో తీయాలి కాబట్టి టైం లేదు. నెక్స్ట్ వారం వీడియో ఖచ్చితంగా క్లారిటీగా తీస్తాను. టైం 9:30 అవుతుంది. ఇంకా గొర్రెల వీడియో మేకల వీడియో తీయాలి. ఓకే బ్రదర్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.